తన సోదరులు ప్రజా సేవలో ఉంటే బీఆర్ఎస్ నేతలు హోదా గురించి ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. మీలా మా కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోవడం లేదని అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో అందరికీ పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని కేసీఆర్ లూటీ చేశారని విమర్శించారు. కుటుంబానికి పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని తాను కాదన్నారు రేవంత్. 4 కోట్ల ప్రజల సంక్షేమ పథకాల్ని అమలు చేసే పనిలో నిరంతరం శ్రమిస్తూనే కొడంగల్ యొక్క గౌరవ ప్రతిష్టను పెంచడానికి నిరంతరం కష్టపడి ముందుకు సాగుతున్నాం. భూమికి విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంతే బలమైన అనుబంధం ఉంది. గతంలో రైతు భరోసా 5,000 ఉంటే 10,000 రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మనందరికీ సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం 10 లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది. ఇవాళ భూమి లేని నిరుపేదలను, ముఖ్యంగా దళితులను, గిరిజనులను, ఆదివాసులను, బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం. వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వేయబోతున్నాం. వాళ్ళ నగదు కూడా రాత్రి 12 గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. నేను అడుగుతున్న ఈడున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను, చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు. మీ గ్రామాలలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరికొక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఊరికో కోడి ఇంటికో ఈక కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ ఈనాడు ఈరోజు ఈ వేదిక మీద నుంచి చంద్రవంచలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల 3,500 ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ప్రతి వాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం రాబోయే 2.5 నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం. రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదంటున్నారు. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే ఇవాళ మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు, రేషన్ కార్డులు రాని వాళ్ళను, వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి, మీ అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించినాం. ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం, ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చిండు. ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు. ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా, మంత్రులైన, ముఖ్యమంత్రులైన ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆయనకు ప్రతిపక్ష పదవి ఉండి దండగన్నారు. బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆ పదవి ఎందుకని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే ఓర్వడం లేదన్నారు సీఎం. 13 నెలల ఒక్క రోజైనా
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు, ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు, ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా? ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం. మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకు బాధ్యత లేదా? అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు, అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా. బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ పదవి ఎందుకు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. అందుకే ఇవాళ ఆలోచన చేయండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవాలి, మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఈ నియోజకవర్గంలో మనము రైతులను ఒప్పించి ఒక 1300 ఎకరాల భూసేకరణ చేయాలని చూసినాం. అక్కడికి పరిశ్రమలు తెస్తే 40-50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వెనుకబడిన మన ప్రాంతం, 70 ఏళ్ళు మనల్ని ఎవరిని పట్టించుకొని ప్రాంతం, ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశంతో ఇక్కడ పరిశ్రమలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడున్న ఆడబిడ్డలను ఆదుకోవాలని ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమ భూసేకరణకు పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళని చంపాలని చూస్తారు. ఇదేనా న్యాయం? మనం ఒకవేళ అట్లనే ఆ ప్రభుత్వంలో చేసి ఉంటే 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేతురా? కొడంగల్కి ఒక్క పైసా దేలే, ఒక పరిశ్రమ రాలే. ఇవాళ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకుందామంటే ఇవాళ అధికారుల మీద దాడులు చేపిస్తారు. ఈ విధానం మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వెనుకబడ్డ మనం ఎప్పటికీ వెనుకబడే ఉండాలనా? ఎప్పటికీ మన పిల్లలు ఇట్లనే ఉండాలనా? ఎప్పటికీ మన పిల్లలు కోస్గి బస్టాండ్లనో, లేకపోతే కొడంగల్ బస్టాండ్లనో, మద్దూరు బస్టాండ్లనో, దౌలతాబాద్ బస్టాండ్లనో, లేకపోతే గుండుమాల్ చౌరస్తల్లో ఇంకా లుంగీలు కట్టుకొని ఖాళీగానే తిరగాలనా? మన పిల్లలు చదువుకోవద్దా? మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావద్దా? చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నికార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తుందట. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించారు.